ఓకే ఓకేరా బాయ్. రిషు ఎవరితో మాట్లాడుతున్నావు? నీకెందుకు చెప్పాలి? అయినా ఈ మధ్య నీ నోరు చాలా ఎక్కువైపోతుంది. నేను ఇప్పుడు ఏమన్నాను? జస్ట్ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగా. నాకే ఎదురు చెప్తావా? నన్నే కొడతావా? నేను నీ మీద చేయి చేసుకోలేను, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు నాకు సంస్కారం నేర్పించారు. అయ్యో అనవసరంగా కొట్టానే. ధరణి మా వాళ్ళు చేత్తో మాత్రం కొట్టొద్దన్నారు, కాలుతో కాదు. స్పీకర్ ఆన్ చేయి. రే అర్జెంట్ గా మన ఇంటి దగ్గర రారా, మన ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు, బయటికి పోదాం. రాను చెప్పు. అది ఇంట్లో కొంచెం పని ఉందిరా, నేను రాలేను. చూసావా ఎట్లా తప్పించుకున్నాను? బయట ఏదో సౌండ్ వస్తుంది. నాకేం వినపడలేదే. ఉండు నేను చూసి వస్తా. హలో చెప్పురా. ధరణి ఉందిరా, ఓ పని చేయి, నువ్వు పదే పదే కాల్ చేస్తా ఉండు. సరేరా. హలో. చెప్పాగారా నేను రాలేనని, ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? మాకు పెళ్లిళ్ళైనారా, మా పిల్లలు ఏ రోజు ఆపలేదు. నువ్వు ఆ రాక్షసిని పెళ్లి చేసుకుని ఇరక్కపోయినావు. అట్లెందుకంటావురా? నా వైఫ్ దేవత, నేను బయట పోవాలంటే అడ్డం ఏం పడదు. అయితే నీకు ఛాలెంజ్ రా, నువ్వు వెంటనే మా ఇంటి దగ్గర రా. వస్తున్నా. నీ ఫ్రెండ్ ఏంటి అలా అంటాడు? నన్ను చేసుకోవడం నీకు లక్కే కదా. లక్కీ, చాలా చాలా లక్కీ. నువ్వు వెళ్ళు, వాళ్ళందరికన్నా లేట్ గా రా, అప్పుడు వాళ్ళకి అర్థమైతుంది. మా ఆయన లక్కీనే. ట్రైన్ లో జర్నీ చేస్తే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అన్నా, వాటర్ బాటిల్ కావాలా? వద్దులే పో బాబు. దయమట్కా దయమట్కే దయమట్కా 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 దయమట్కే బై దయమట్కా బై. వద్దులే పోయా. ఏ బోలో दूध पेड़े नो दूध पेड़े. వద్దు పోరా రే. हाँ पलंग चकती अना पलंग चकती. పోరా. ప్రశు, ఈ సామాన్లు బట్టలు ఉతకలేకపోతున్నా. మనం వాషింగ్ మిషన్ డిష్ వాషర్ కొనుక్కుందాం. నిన్ను మేపేదానికే నా దగ్గర శాలరీ సరిపోవట్లా, ఇంకా వాటిని తెచ్చి ఎక్కడ మేపేది? భోంచేద్దాం రా. వంట చేయలేదు. ఎందుకు? సామాన్లు కడగలేదు. నువ్వు డిష్ వాషర్ కొనివ్వలేదుగా. సర్లే వేరే బట్టలన్నా ఇద్దురా, నేను బయట పోయి ఫుడ్ తెస్తా. నేను బట్టలు ఉతకలేదు. ఎందుకు? నువ్వు వాషింగ్ మిషన్ కొనివ్వలేదుగా. నిన్ను ఎవరికి? మీ అమ్మకి కాల్ చేసి చెప్తావా? కాదు, పోలీసు వాళ్ళకి. మామా మామా ఏమైందిరా? చూడు మామా, పద్దనింటి ఏ పని చేయట్లేదు. అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేయలేకపోతున్నా బాబాయ్. మా ఎత్తుంది ఇంట్లో అన్ని పనులు చేయడం లేదా? మీ అత్తే అన్ని పనులు మీ అత్తే చేస్తుందిరా. అవన్నీ నాకు తెలియదు బాబాయ్. నాకు వాషింగ్ మిషన్ డిష్ వాషర్ కావాల్సిందే. నా దగ్గర డబ్బులు లేవు. ఇట్లా గొడవ పడకండి రా, పనులు ఇద్దరు సగం సగం పంచుకోండి. అట్లా ఆఫీస్ పని ఇట్లా ఇంట్లో పని ఎట్లా మామా? సర్లేరా, అవేవో కొని చే. వద్దులే, అడ్జస్ట్ అవుతా. ధర్ని పోయి అత్త మామ కాఫీ తీసుకొని రాబో. మామకు కూడా కాఫీ ఇవ్వు. ఇందాకే కదా ప్రశు బాబాయ్ అన్ని పనులు సగం సగం పంచుకోవాలన్నాడు. ఇంకో కాఫీ నువ్వు తాపో. చూసావా దీని తెలివి? దీంతో నేను ఏగలేకపోతాను. మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి. రేయ్, నాకు తెలిసిన పని మనిషి ఉందిరా. ఏమంటది, కొంచెం తిక్కదిరా. ఎవరో రత్త పని మనిషి అయితే చాలు. తీసుకోండి బాబాయ్. ఎవరమ్మా మీరు? పిఎం కావాలన్నారుగా, అందుకే వచ్చా. పియమ్మా? హో, పని మనిషా. ఇంతకీ మీ పేరు? రిచ్చక్క.
అదేంటి కొత్తగా ఉంది? మేం పేదోళ్ళం కదా గారు, మా బతుకుల్లో ఎట్లా రిచ్ ఉండదు, కనీసం మా పేరులైనా ఉండాలిగా. అబ్బో సర్లే పని చూసుకో. వీళ్ళిచ్చే 3000కి గుడ్డు చక్కెర చెప్పించుకుంటున్నారు. ముందు వీళ్ళ సంగతి చెప్తా.